గురించి కూడా తెలుసు. గుట్టిముక్కల యొక్క పటేళ్ళు అంటే మాకు అంటే మా ధర్మానికి మూలం అని మా అందరికి బాగా తెలుసు. అది అట్లాగే ఉంది మాకందరికి కూడా. ఇక మన గౌరవ పార్లమెంట్ సభ్యులు గారు మాట్లాడబోయే ముందు ఈ ప్రాంతంలో అంటే ఇప్పటిదాకా నేను నాన్నగారి యొక్క వైదిక విద్య గురించి నేను మాట్లాడడం జరిగింది. అవునా అయ్యా, చాలా సంతోషం. రేపా అయ్యా థర్డ్ అయితే మరి థర్డ్ మా అమ్మ మళ్ళీ మిమ్మల్ని పిలుస్తుందేమో, మీరు అలా రావాలని మేము కోరుకుంటున్నాం. ఇంతకుముందు ఒకసారి మిమ్మల్ని కోరినట్టున్నాను నేను, అమ్మ దగ్గరికి సపత్నీకులై రావాలి అని. తప్పకుండా 3వ రోజు కాకుండా మళ్ళీ ఇంకో రోజు వస్తారు. అయితే నాన్నగారు ఇంకొక కోణం ఉంది సార్, ఇంకొక 2-3 నిమిషాల కన్నా ఎక్కువ సమయం లేదు. కానీ మా రఘురామశర్మ గారు మా అన్నయ్య గారు వారు ఏంటంటే మా నాన్నగారు పండితులు వైదికులు కాకుండా ఆయన అంటే ఈ ప్రాంతంలో ఈ సాహిత్యం అంటే కవిత్వము వాటికి సంబంధించి కూడా ఆ కోణంలో కూడా ఇక్కడ మెదక్ మండల సాహిత్య పరిషత్తులో మన మెదక్ జిల్లా ఇంతకుముందు జిల్లాకి వారు అధ్యక్షులుగా ఉండేవారు. ఆ సమయంలో ఉన్న వ్యక్తి మా రఘురామశర్మ గారు. ఒక 2-3 నిమిషాలన్నా అంటే ఆ సాహిత్య కార్యక్రమం ఎలా జరిగి అంటే ఎక్కువ సమయం కాకుండా సారు వెళ్ళాలంటున్నారు కాబట్టి మీరు ఒక 2-3 నిమిషాలు మాట్లాడారు. నమస్సదసే సదస్సులో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నమస్తులు అర్పిస్తూ, ఇక్కడ ఈ సందర్భంలో నేను మాట్లాడాల్సింది వేరే విషయాలు ఉన్నప్పటికీ కూడా ఎంపీ గారు, తర్వాత నరసింహరావు గారు, ఆ తర్వాత మా సోమరాజు గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఒక రకంగా నాకు పరిచితులే. ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంలో నేను ప్రస్తావించడం కోసం సమయం తీసుకుంటున్నాను అంతే. 1979 మెదక్ మండల సాహిత్య పరిషత్తు అనేది ఒక సంస్థ 76లో స్థాపించాం. కేవలం 5గురం కలిసి, మా విశ్వనాథ్ శర్మ గారు మా పెదనాన్నగారు, కస్తూరి కృష్ణమాచార్యుల వారని ఫస్ట్ ఎమ్మెల్యే సంగారెడ్డి, ఆ తర్వాత కెరవల రామరెడ్డి గారని ఒక న్యాయవాది, విశ్వనాథ్ శాస్త్రి గారు, నేను, ముదిగొండ అంగేర శర్మ గారు, 5గురం కలిసి రాత్రి 12ంటికి మెదక్ మండల సాహిత్య పరిషత్తు అనే ఒక సంస్థను స్థాపించాం. అనేకమైనటువంటి కార్యక్రమాలు పల్లెల్లో కార్యక్రమాలు చేశాం. సాహిత్యం అంటే ఏమిటో కూడా భాష అంటే కూడా తెలియనటువంటి పల్లెల్లో కూడా సాహిత్య కార్యక్రమాలకు 100 మంది కాదు 1000 మంది వచ్చారు. ఇక్కడ నేను ప్రస్తుతం చెప్పాల్సింది ఒక విషయం. శివంపేట విశ్వనాథ్ శాస్త్రి గారు, ఈ 2 అవినాభావ సంబంధమైనటువంటి పేర్లు. ఒకటి ఫస్ట్ వేద పాఠశాల. ఈ సభాముఖంగా చెబుతున్నాను మా వెంకటేశ శర్మకు, ఇంతకుముందు కూడా ఒకసారి ప్రస్తావించాను అనుకుంటాను. అనేక చోట్ల వేద పాఠశాలలు ఇవాళ ఏర్పడ్డాయి అంటే దానికి మూలం మన శివంపేట మా విశ్వనాథ శాస్త్రి గారి వేద పాఠశాల. తెలంగాణలో వేద పాఠశాలలు లేని సమయంలో ఎంత ధైర్యంగా అంటే ఆనాడు ఇక్కడికి రావడానికి ఎంత కష్టాలు పడేదో, ఆ సర్వీసులు చక్కగా నడవకపోవడం. అలాంటి సందర్భంలో కూడా వారు ఇక్కడ వేద పాఠశాలను పెట్టి తాను ఎక్కడికి బదిలీ అయితే మెదక్కు పోతే మెదక్లో తన పాఠశాలను తీసుకొని పోయినాడు. అంటే అంత కష్టపడ్డాడు. ఆ వేద పాఠశాల 5 లక్షల రూపాయలు ఇప్పటికీ కలెక్టరేట్లో ఉన్నాయనే విషయం నాకు తెలుసు. ఎంపీ గారు మనకు ఈ ప్రాంతానికి ఎంపీ గారు కాబట్టి వారు ఉన్నారు కాబట్టి నేను ప్రత్యేకంగా ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పడం కోసమనే నేను ఈ సమయం తీసుకున్నాను. మళ్ళీ తెలంగాణ పౌరోహిత పరిషత్ పక్షాన శివంపేటలో ఖచ్చితంగా ఈ బగళాముఖి ఈ సంస్థానంలో వేద పాఠశాలను మళ్ళీ పునరుద్ధరించడం కోసం ఖచ్చితంగా మా వెంకటేశ్వర శర్మ ప్రయత్నం చేయాలి. మా రఘునందన్ రావు గారు, నరసింహరావు గారు దానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించాలని మరీ కోరుతున్నాను.
ఇది ఇవాళ మా పెదనాన్నగారి శతాబ్ది ఉత్సవాల సందర్భంలో ఈ మాట వీళ్ళు ఇస్తారని ఖచ్చితంగా చెప్తున్నాను నేను, ఉట్టికి కాదు. ఖచ్చితంగా మన దగ్గర మళ్ళీ వేద పాఠశాల ప్రారంభం కావాలి. దానికి మీరు సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలి. ఇది ఒకటి. ఇక రెండవది మరొక్కటి, మెదకు అనగానే విశ్వనాథ శాస్త్రి గారి కంటే కూడా చాలా శతాబ్దాల కంటే ముందు అసలు విశ్వనాథ శాస్త్రి గారికి ఇంత కీర్తి రావడానికి కూడా కారకుడైనటువంటి మల్లినాథ సూరి అనే ఒక మహాపండితుడు మన కొల్చారం వాడు. 1969వ సంవత్సరంలో నా అనుభవం చెబుతున్నాను. నేను జగన్నాథరావు గారు అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. వారు మా తాతగారికి శిష్యులు. అయితే వారిని కలవడం కోసం నేను కౌన్సిల్కి వెళ్ళాను. ఏదో అప్పుడప్పుడు పోయేవాడిని. వారి కోసం నేను కూర్చున్నాను. బాటం శ్రీరామమూర్తి గారు అక్కడికి వచ్చారు. వారు సాంస్కృతిక శాఖ మార్చులు. అప్పుడు సరే పరస్పర పరిచయం జరిగింది. వారు చాలా పెద్దవారు, నేను చాలా పిల్లవాడిని, అప్పుడు 35-40 సంవత్సరాల పిల్లవాడిని. అయినా కానీ నాతో ఎంత చనువుగా మాట్లాడారో, వారి సహృదయతకు నాకు చాలా ఆనందం వేసింది. అప్పుడు వారు ఏమన్నారంటే, సార్ మీ ఎక్కడంటే మెదకు, మాది నరసాపూర్, ఇట్లా నేను జగన్నాథరావు గారి కోసం వచ్చాను అది చెప్పిన తర్వాత, ఈ కొల్చెరము మల్లినాథ సూరి అనేది మీ దగ్గరనేనా సార్ అని అడిగాడు నన్ను. అంటే అవునండి మా దగ్గరనే. అయ్యో ఒక్కసారి ఆ పవిత్ర ప్రదేశాన్ని నేను కళ్ళారా చూడాలండి అని అన్నారు. అదేం భాగ్యం సార్, మీరు ఆజ్ఞ ఇవ్వండి, నేను 2 రోజుల్లో నేను మీ ఏర్పాటు చేస్తాను అని అన్నాను. వెంటనే లేచి తన కారులో కూర్చున్నబెట్టుకొని నన్ను రవీంద్ర భారతిలో, అప్పుడు సాంస్కృతిక శాఖ సోమయాజుల వారు డైరెక్టర్, అక్కడికి తీసుకొని వచ్చాడు. సోమయాజుల వారిని నన్ను పరిచయం చేసి, నేను కొల్చారం పోదామని అనుకుంటున్నాను, మీరు ఆ ప్రయత్నం ఏది దానికి సంబంధించినటువంటి వీరు చేస్తారు, మీరు సహకరించండి అని అన్నారు. అప్పుడు మన దగ్గర జానకి రామచంద్రన్ గారు కలెక్టర్. ఆమె కూడా చాలా సహృదయురాలు, మంచి సంస్కృత పండితుల యొక్క కుటుంబంలో నుంచి వచ్చినటువంటిది ఆమె. ఆమెను కలిసినాను. 2 రోజుల్లో వారి ప్రోగ్రాం కొల్చారంలో పెట్టాం. ఆ ఇంటిని, అంటే పూర్వంలో నుండి వస్తున్నటువంటి ఆ ఇంటిని నేను ప్రభుత్వ పరంగా తీసుకుంటున్నాము అని అన్నారు. వెంటనే ప్రకటించారు. ఒక 30,000 రూపాయలు ఇచ్చి ఆ ఇంటిని ప్రభుత్వం తీసుకున్నట్లుగా మనకు ఆర్డర్స్ కూడా వచ్చాయి. అయిపోయింది. అదే సభాముఖంగా నేనేం కోరానంటే, ఇక్కడ మల్లినాథ పీఠమును ఏర్పాటు చేయండి, ఒక సంస్కృత ఒక విద్యాలయాన్ని, ఒక వేద పాఠశాలను ఇక్కడ ఏర్పాటు చేయండి అని కోరా. దానికి మా ఆనాటి సభ కూడా మా విశ్వనాథ శాస్త్రి గారే అధ్యక్షులుగా ఉన్నారు. వారు దాని మీద మల్లినాథేశ్వరి గారి మీద చాలా గొప్పగా చెప్తే భాటం వారు చాలా ఆనందపడ్డారు. తప్పకుండా నేను ఇక్కడ మల్లినాథ పీఠాన్ని ఏర్పాటు చేయడానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని ఇస్తాను అని అన్నారు. కాలం కలిసి రాలా. వారం రోజుల్లో వారు ఆ పదవి నుండి వేరే పదవికి వెళ్ళిపోయారు. అది కాలేదు. ఆ తర్వాత నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను. కరణం రామచంద్రరావు గారితో ఎన్నోసార్లు అడిగాను. జగన్నాథరావు గారిని కూడా కోరాను. ఇంకా ఇందరెందరినో అడిగాను. కానీ ఎప్పుడూ కాల. చంద్రశేఖరరావు గారికి కూడా నేను ఈ కొల్చారం విషయంలో, ఎందుకంటే వారికి సాహిత్యాభిమానం బాగా ఉండేది కాబట్టి, వారికి అంటే ముఖ్యమంత్రి కాకముందు వారితో నాకుండే సాన్నిహిత్యంతో వారితో చాలాసార్లు చెప్పాను, చేద్దామని అన్నారు. ఎప్పుడూ కాలేదు. చాలా ప్రయత్నాలు జరిగినాయి. ప్రస్తుతము నేను మన మెదక్కు ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ రావు గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ ప్రస్తావన తీసుకురావడం జరుగుతున్నది. వారు తమ అమూల్యమైనటువంటి మాటల్లో ఈ విషయాన్ని ఏమైనా ప్రస్తుతిస్తే నేను చాలా ఆనందపడతాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందపడతారు. కాబట్టి మెదక్ మండల సాహిత్య పరిషత్తు
అనుబంధంగానైనా సరే మొత్తం మీద మల్లినాథ పీఠాన్ని మన మెదకులో రఘునందన్ రావు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం అతి సమయంలో మీరు తీసుకొని ఆ కార్యక్రమానికి మాత్రం మీకు ఏమాత్రమైనా మా నుండి సహాయ సహకారాలు అంటే శాబ్దికమైనటువంటివి. మేమేమి అధికారంలో లేము, మీరు అధికారులు కాబట్టి అధికారంలో ఉన్న మీరు, అందులో ముఖ్యంగా మన ప్రభుత్వం, మీ ప్రభుత్వం ఈ సంస్కృతానికి, సనాతన ధర్మానికి, సాహిత్యానికి పెద్దపీట వేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా మల్లినాథ పీఠాన్ని ఏర్పాటు చేయించాలని ఈ సభాముఖంగా మీతో సవినయంగా కోరుతూ, ఒకటి వేద పాఠశాల, రెండవది మల్లినాథ పీఠం, ఈ రెండు కూడా ఏర్పాటు చేస్తే చాలా మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని నేను సభాముఖంగా కోరుతూ ముగిస్తున్నాను. చాలా